ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంత తొందరగా పెద్ద అయిపోవాల్సిన అవసరం ఏముంది? అయితే క్యాన్సిల్ చేయొచ్చు కదా పెళ్లి గిల్లి అంతా. ఎప్పటికీ నీతోనే ఉండిపోతాను. పొట్టి పొట్టి బట్టలు వేసుకుని ఈ అమ్మాయి మత్తులో తూలుతున్న ఒక తాగుబోతుతో లేడీస్ బాత్రూంలో వెధవేషాలు వేస్తోందా? ఈ రోజు అబ్బాయి తరపు వాళ్ళు మన అమ్మాయిని అవమానించి వెళ్లిపోయారు. రేపు ఊరంతా మనల్ని అవమానిస్తుంది. ఇక ఉన్నతిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఉన్నతిని నేను పెళ్లి చేసుకుంటాను. నేను మన ఉన్నిని ఆ దిగజారిన అబ్బాయికిచ్చి పెళ్లి చేయాలంటున్నారా? పరాయి వాళ్ళ నుంచి కూడా ఇలాంటి మాటలు వింటాననుకోలేదు అత్తయ్య, కానీ సొంత వాళ్ళ నుంచి వినాల్సి వస్తుంది. ఒక్కసారి అమ్మాయి చెడిపోయిందని ముద్ర పడితే ఇక తను చరిత్రహీనురాలిలాగానే మిగిలిపోతుంది. అన్నయ్య, ఉన్ని, ఉన్ని, ఏంటిదంతా? ఈ పెళ్లి బట్టలు, ఈ నగలు, ఆ ధ్రువుని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నీకు అస్సలు లేదు. అన్నయ్య, ఇదంతా నువ్వు ఎన్నో ఏళ్ల నుంచి నా కోసం కన్న కలల్లో భాగమే. ఈ గాజులు నువ్వు మార్కెట్లోనే బెస్ట్ జ్యువెలర్ దగ్గర చేయించావు. అండ్ ఈ డ్రెస్ రిషబ్ మల్హోత్రా దగ్గర ఉన్న 40 మంది కారీగారులు పూర్తిగా 2 ఏళ్లు కష్టపడి దీన్ని చేశారు. నువ్వు ఈ హారాన్ని ఎలా మర్చిపోగలవు? నువ్వు జైపూర్ షిఫ్ట్ అయిపోయావు కదా, ఎందుకంటే నువ్వు దీన్ని నీ ముందే చేయించాలనుకున్నావు కాబట్టి. నువ్వు ఎన్నో చిన్న పెద్ద కలలు కన్నావన్నయ్యా నీ ఉన్ని పెళ్లి కోసం. అండ్ ఈ రోజు నీ ఉన్నతి ఈ పెళ్లి బట్టల్లో సిద్ధంగా ఉంది. నువ్వు జస్ట్ అప్పగింతలు చెప్పే. ఉన్ని, నువ్వు అవన్నీ మర్చిపో. నీకు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. నీకోసం మంచి సంబంధం నేను తీసుకొస్తాను. దానికోసం నేను నా ఆస్తి మొత్తం అమ్మాల్సి వచ్చిన నీ కలల రాకుమారుణ్ణి నీకోసం తీసుకొస్తాను. అన్నయ్య, నాకొక లైఫ్ పార్ట్నర్ కావాలి, ఏదో కాస్ట్లీ బొమ్మ కాదు. ఆయన ఎవరు గ్యారంటీ ఇస్తారు చెప్పు? అతను నన్ను ఆ వీడియోలో ఉన్న అమ్మాయి దృష్టితో చూడడు అని. ఆయన ఒకవేళ అలాంటి వ్యక్తి దొరికినా సరే, నా ప్రతి కష్టంలో నా చెయ్యి పట్టుకోవడానికి ముందు నా తప్పులు ఎంచుతాడు. కానీ ధ్రువ్, తనతో అయితే మా తప్పులాగానే పెళ్లిలో కూడా సమాన భావం ఉంటుందన్నయ్యా. ఉన్ని, ప్లీజ్. నీ జీవితంలోని ఒక్క కాలరాత్రి నీ జీవితంలోని ప్రతి ఉదయాన్ని పాడు చేయడం నాకు ఇష్టం లేదు. అన్నయ్య ప్లీజ్, చిన్నప్పటి నుంచి నేను నిన్ను ఏం అడిగినా నువ్వు ఎప్పుడు కాదు అనలేదు. కానీ ఈ రోజు జీవితంలో గౌరవంగా తల ఎత్తుకొని జీవించే అవకాశం కోరుకుంటున్నాను. ప్లీజ్ కాదనకు, ప్లీజ్ అన్నయ్య. సరిగ్గా చెయ్యి. ఎవ్వరి తల మీద ఒక్క వెంట్రు కూడా ఉండడానికి వీల్లేదు. ఏమైంది అత్తయ్య? ఈ వంట వాళ్ళు ఏం చేశారు? మొత్తం అందరూ పని దొంగలైపోయారు. నేను నీకు టిఫిన్ రెడీ చేస్తున్నప్పుడు అందులో నాకొక వెంట్రుక కనిపించింది. ఇక ఇప్పుడు వీళ్ల తలల మీద జుట్టు ఉండదు, నా రాఘవ టిఫిన్లో వెంట్రుకలు రావు. రియలీ అత్తయ్య, నా మీద నాకేదైతే నమ్మకం ఉందో అదైనా ఒక్కోసారి తడబడుతుందేమో గాని నా మీద, ఉన్ని మీద మీకున్న ప్రేమ కొంచెం కూడా తగ్గే అవకాశం అస్సలు లేదు. పదండి అత్తయ్య. ఎక్కడికి? ధ్రువ్ చౌదరి ఇంటికి. ధ్రువ చౌదరి వాళ్ళింటికా? అవును, తాంబూలం ఇచ్చి పుచ్చుకోవడానికి అత్తయ్య.
నిజంగానా? పద. అక్క, ధ్రువ, పద తొందరగా ప్యాక్ చేసుకో, మనం ఢిల్లీ వెళ్తున్నాం. ఢిల్లీ ఎందుకు? డీన్ మళ్ళీ అడ్మిషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నారా? లేదు, కానీ ఏదో ఒక దారి వెతుకుదాంలే. నువ్వు ముందు పద. మరి ఉన్నతి, తన సంగతి ఏంటి? అక్క, నేను తన్ని ఎలా వదిలేయలేను. నువ్వు మాత్రం ఇంకేం చేయగలవు ధ్రువ? అన్నీ సరిచేయడానికి నువ్వు ప్రయత్నించావు కదా. ఇక నువ్వు నీ గురించి ఆలోచించు, నీ లైఫ్ సరి చేసుకోవడానికి ఆలోచించు. కానీ నువ్వు తొందరగా రెడీ అవ్వు. అక్క, ఉన్నతి వాళ్ళ అన్నయ్య వచ్చారు. ఇవన్నీ ఏంటి? మేము చాలా ఆలోచించాం. మాకొకటే అనిపించింది, ధ్రువ ఉన్నతిని పెళ్లి చేసుకుంటానని ఏదైతే ప్రస్తావించాడో అది చాలా కరెక్ట్ అని. అది కూడా మాకు సమ్మతం కూడా. మా ఉన్నతి ఇంకా మీ ధ్రువుల పెళ్లికి మొదటి తాంబూలం స్వీకరించండి. ఆగండి అత్తయ్య. ఈ తాంబూలం ధ్రువ్ అండ్ ఉన్నతిల పెళ్లి కోసం కాదు, మరి ఇంకెవరి కోసం? మిస్ రేఖా చౌదరి కోసం. రాఘవాసులు ఏం చేస్తున్నాడు? అవునత్తయ్య, పెళ్లి నాకు తనకి జరగబోతోంది. అండ్ మా పెళ్లి ఈ విషయానికి గ్యారంటీగా ఉంటుంది, దాట్ ఈ అబ్బాయి, ఈ ఇల్లు, కుటుంబం నా ఉన్ని సంతోషాల గురించి ఆలోచిస్తారు అని. అండ్ ఉన్ని ఈ ఇంటికి రావాలంటే ఈ అమ్మాయి తన జీవితంలోని సంతోషాల గ్యారంటీ కార్డ్ లాగా నా ఇంటికి రావాలి. అవును, నువ్వే అవ్వాలి నా గ్యారంటీ టైప్ భార్యవి.